హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా వార్ 2 అప్డేట్ వచ్చేసింది. ఇక నెక్స్ట్ ప్రేక్షకులు అంటే అభిమానులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడా ఆ మూవీ అని. సో ఇదే అంశానికి ఈ మూవీ అంశానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా వార్ 2 అప్డేట్ మూవీ అయితే వచ్చింది మనకు అప్డేట్. సో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఈ మూవీకి సంబంధించి మీరేం చెప్తారు సార్? వాస్తవానికైతే మనం బిర్యానీ తిన్నంగా ఉప్మా తింటే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే త్రిపురార్ చిత్రం ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్, ప్యాన్ యూనివర్స్ అని కూడా అంటా ఉన్నారు ఇప్పుడు మనం. అంటే అంతకు మించి ఏం లేదు. అట్లాంటి చిత్రం తర్వాత మళ్ళీ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ చిత్రం వార్ 2 అది బాలీవుడ్లో ఏమంటే హిందీ అంటూ తెలుగు నుండి వస్తున్న మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ హిందీలో నటిస్తున్నటువంటి చిత్రంగా చెప్పుకోవచ్చు. సో బాలీవుడ్ ఎంటర్ అని చెప్పాడు. అంటే హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిన నటుడు బాలీవుడ్లో ఎంటర్ అవుతున్నాడు. సరే ఏదైనా సరే మనకు హ్యాపీనే. ఎందుకంటే చిరంజీవి గారు సంవత్సరం కూడా మనకు బాలీవుడ్లో చేసి వచ్చారు. అందరూ కూడా బాలీవుడ్లో కూడా ఒక చిత్రం చేయాలని అందరి కోరిక ఉంటుంది. సరే మన ఆ కోరిక కూడా జూనియర్ ఎన్టీఆర్ తీరుస్తున్నారు. మే 20 అంటే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిన్న గ్లిమ్స్ వదిలారు. అసలు వార్ 2లో నటిస్తున్నప్పటి నుంచినే కొంచెం వార్ 2 అనగానే టైటిల్లో తెలిసిపోతుంది యుద్ధం గురించి, యుద్ధ సన్నివేశాలు. మనం బాహుబలి చిత్రం చూసాం. గతంలో ఎప్పుడో మన చిన్నప్పుడైనా మా చిన్నప్పుడైతే ఏదో ఇంగ్లీష్ సినిమాలు ఎక్కడో అక్కడో చూసేవాళ్ళం ఆ యుద్ధ సన్నివేశాలు, ఆ గుంపులు వెళ్ళడాలు. కానీ బాహుబలితోటి మన లోకల్ మేడ్ ఆ థ్రిల్నెస్ మొత్తం కూడా లోకల్ టాలెంట్లో చూసాం. అట్లాంటి వారు టైటిల్ అలాగే ఉంది. ప్లస్ ఇప్పుడుకున్నటువంటి మన ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్ వారు కానీ బార్డర్ చిత్రాలు చూస్తున్న కానించి ఒక నేషనల్ అంటే జాతీయత ఉప్పొంగుతూ ఉంటుంది. అట్లాంటిది ఒక తెలుగు హీరో మనవాడు వారు 2లో నటిస్తున్నాడు అంటేనే ఇది యుద్ధము, ఆ యుద్ధ సీక్వెన్స్లు, ఎన్టీఆర్ మాసిజం ఇవన్నీ కలగలిపితే ఎంత బాగుంటుందని ఊహించుకుంటా ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. ఎట్లా అంటే త్రిపుర వచ్చి కూడా సుమారు 2 years దాటి 3 yearsకి వస్తుంది. 2 years దాటిపోతూ ఉంది. ఇంకా అంటే అంత వెయిటింగ్గా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మళ్ళీ ఇంకెట్లా చరిత్రను చూడాలి, ఎట్లా చూడాలి అనేది. సో అట్లాంటిది రేపు ఆగస్ట్ 14th అయితే మ్యాక్సిమం ఇది డేట్ అయితే ఫైనల్ అయిపోయింది 99%. ఆగస్ట్ 14th అంటే మీరు ఐడెంటిఫికేషన్ చేయండి. వార్ మన స్వాతంత్ర దినోత్సవం 15th ఒక రోజు, 15th కొంచెం రోజు వస్తుంది. అంటే ఫ్రైడే డేట్స్ అవి చూసి ఇస్తారు కాబట్టి 14th వస్తుందంటే ఖచ్చితంగా జాతీయత ఉంటుంది, యుద్ధ సీక్వెన్స్ ఉంటుంది. ఇకపోతే ముఖర్జీ గారు, అయాన్ ముఖర్జీ గారు డైరెక్షను, హృతిక్ రోషను. యాక్చువల్గా ఈ చిత్రంలో అయితే మనకు వస్తున్నటువంటి ఇంతవరకు కథ లీక్ అవ్వలేదు. మనం అన్నీ గెట్ చేయాల్సిందే. అక్కడో ఇక్కడో వార్తలు పట్టుకున్నాం. నిన్న వచ్చినటువంటి గ్లిమ్స్ కానీ ఆ పోస్టర్లు చూసి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. అంటే విలన్ కాదు, అంటే అగ్రెసివ్ క్యారెక్టర్ లాంటిది అది ఉండవచ్చు. ఛాలెంజ్లు ఇస్తున్నాడు. డైలాగులు కూడా చూసుకుందాం అన్నట్టుగానే డైలాగ్స్ రావడం. గెట్ రెడీ అంటున్నాడు. అదే గెట్ రెడీ అంటున్నాడు. డైలాగులు కూడా బాగున్నాయని మనకు వచ్చిన సమాచారం. హీరోకు ఇతని మధ్యలో ఏదో సన్నివేశాలు ఉంటాయి, యాంటీ క్యారెక్టర్స్ ఏదో ఉంటుంది, ఛాలెంజ్లు ఇస్తుంటాడు. వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడం కానీ వాళ్ళకి దొరకకుండా దొరకడం కానీ ఇట్లా ఏదో ఒక మొత్తం ఏదైతే ఉంటుంది. అంటే ఇక్కడ హీరో చేజింగ్స్, ఫైటింగ్స్ ఇది ఖచ్చితంగా ఉంటాయని మాత్రం మాస్ ప్రేక్షకుడు ఊహించుకుంటాడు. దాని తగ్గట్టుగానే ఉంది. ఖచ్చితంగా ఈ చిత్రం మళ్ళీ ఇది బాలీవుడ్ అయినంత మాత్రాన తెలుగు నేటివిటీ వాళ్ళు మనం మంచిగా చూస్తాం. దాంతోపాటు ఇది ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ కూడా రికార్డ్స్ వస్తుండొచ్చు అని గెస్. మరి ఈ మూవీకి హీరోయిన్ ఎవరంటే చెప్తారు సార్? కీరా అద్వానీ హీరోయిన్గా ప్రధాన పాత్రగా చూస్తున్న చిత్రం ఇది. ఆమె కూడా మన తెలుగు ఒక చిత్రం చేసింది అనుకుంటా. అసలు మొత్తం మీద బాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా మంచిగా చూడడానికి కూడా మనం చూస్తున్నాం కదా. ఖచ్చితంగా అది కూడా ఆ పేరు కూడా మంచిగుంటుందని ఉద్దేశం. తర్వాత ఇంకా మూవీస్కి సంబంధించిన ఇంకా సాంగ్స్ ఎన్ని ఉన్నాయంటే స్టోరీ ఇంకా ఎలా ఉండబోతుందంటే ప్రేక్షకులకు నచ్చేలా ఇంకా ఇంతకుముందు చూసిన మూవీస్ కన్నా అన్ని హిట్ అయి ఉన్నాయి. సో ఈ మూవీ కూడా ఇంకా హిట్ అవుతుందంటారా? ఏమంటారు? ఖచ్చితంగా మనకు మూస ఫారంలో నుంచి అయితే మనం బయటపడ్డాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా 6 పాటలు ఉండాలని కాదు, సీక్వెన్స్ బాగా ఉంటాయి. అంటే పాటలు లేకున్నా వెళ్ళగలదు. ఫైటింగ్ సీక్వెన్స్ థ్రిల్లింగ్ అంటే ఒక 100 రూపీస్ పెట్టు, 120, 150 పెట్టి థియేటర్కి వెళ్ళినవారు ఒక థ్రిల్ ఫీల్ అవుతూ ఉన్నాడు. అంటే ఒక విజువల్ ఎఫెక్ట్కి, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్కి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. పాటే ఉండాలని లేదు, పాటలు కూడా ఉన్నాయి దీంట్లో. అంటే సాంగ్స్ ఉన్నా లేకుండా మన గత సినిమాలోనే ఒక 6 పాటలు ఉండాలి, ఒక ఐటమ్ పాట ఉండాలి. ఇట్లాంటిది ఏదో ఫార్ములాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అవి ఏం లేదు. త్రిపురలో చూసుకుని అట్లాంటివి లేకుండా పాటలు ఉన్న కాడికైనా బాగా ఎట్లా ఉందో ఇలా కూడా మరి పాటలు రిలీజ్ అవుతే తెలుస్తుంది ఎలా ఉంటుందో. ఏదున్నా సరే విజువల్ ఎఫెక్ట్కి సినిమా అనేది ఖచ్చితంగా అర్థమవుతా ఉంది.
మరి చూసుకుంటే ఇప్పుడు కుటుంబ సభ్యులతో చూడొచ్చా? లేకుంటే వాళ్ళ ఫ్యాన్సే చూసేదా మూవీయా? ఏమంటారు ఈ మూవీ గురించి? కుటుంబం ఏంటంటే కుటుంబం అంటే ఐదుగురే. ఇది వరల్డ్ ఇది ప్యాన్ ఇండియా దాటి వరల్డ్ దాటి ప్రపంచం అందరూ చూస్తున్నారు. మీరు చూస్తున్నారో లేదో మన మధ్య చైనాలోను జపాన్లోను జూనియర్ ఎన్టీఆర్ గారి మీమ్స్ వారి రీల్స్ మీద ఎట్లా డబ్ చేసుకొని చూస్తున్నారు. ఏకంగా చైనాలో అమ్మాయి అనుకుంటా అంటే ఆ కొబ్బరికాయ కొట్టేసి హారతి పెట్టేసి పూజ చేస్తూ ఉన్నది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వైరల్ అయ్యాయి. ప్లస్ జూనియర్ ఎన్టీఆర్కి అన్నయ్య నీ ఫ్యాన్స్ అని చెప్పేసి ఆటోగ్రాఫ్ తీసుకున్న రీల్ కూడా వైరల్. అంటే ప్యాన్ వరల్డ్ అని చెప్తున్నాం కదా. ఇది గతంలో మనం ఎప్పుడో జాకీ చాన్ అట్లాంటి సినిమాలు వాళ్ళది సినిమాలు చూసేవాళ్ళం. కానీ మనం ఇప్పుడు మన ఇండియన్ హీరోలను ప్రభాస్ గారిని, రామ్ చరణ్ని, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంటర్నేషనల్గా ప్రతి లాంగ్వేజ్లో ఈవెంట్స్ చైనా జపాను ఇంక అసలు ఏది ఈ లాంగ్వేజ్ అని ఏం లేదు. ఏ దేశంలో ఏ దేశ లాంగ్వేజ్ రిలీజ్ చేసినా అక్కడ సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మన కుటుంబమే కాదు, మన ఇంట్లో ఐదుగురే కాదు, ప్రపంచంలో అందరూ చూసేటువంటి చిత్రాలుగా తయారవుతుంది ఇవి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మూవీ గురించి ఇంకా హిట్ అవుతుందా లేదంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా భలేవారండి. సినిమా హిట్ అవుతుంది. ఇంకొకటి ఒక రకంగా నేను ఒక సినిమా క్రిటిక్స్గా కొంచెం చెప్తుంటాను. సినిమా రిలీజ్ అయ్యి సినిమా బాగలేకున్నా నేను మౌనంగా ఉంటాను, కానీ సినిమా బాగుంటే ఖచ్చితంగా ఒకటి కొంతసార్లు చెప్తా. సినిమా రిలీజ్ కాకుండా అట్లాంటి కామెంట్లు ఎప్పుడూ చేయను. ఖచ్చితంగా బాగుంటుంది, బాగుండాలని కోరుకుంటాను. ఖచ్చితంగా ఎవరు తీసినా కూడా మంచి ఉద్దేశాలతో తీస్తారు. కాకపోతే ఎక్స్పెక్టేషన్ కొంచెం గ్యాప్ ఉంటేనే అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే సినిమా బాగలేక కాదు, మనం ఏదో ఊహించుకుని వెళ్తుంటాము. ఖచ్చితంగా అవి లేకపోయినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అయినా సరే ఈ విజువల్ ఎఫెక్ట్స్, అందుకని ఇప్పుడు నేను చెప్తా ఉన్నా సినిమాలో ఇప్పుడు ఈ తరం సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్సే ఉంటున్నాయి బాగా. అంటే ఫైటింగ్ చేసిన ఒక థ్రిల్, ఒక పాట చూపించిన ఒక థ్రిల్ ఫీలింగ్, ఈవెంట్స్ ఇంట్రడక్షన్స్ కూడా ఒక సపరేట్ సీక్వెన్స్ తయారు చేస్తూ ఉన్నారు. సో విజువల్ ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. సబ్జెక్ట్ వార్ ఇప్పుడు ఈ టైంలో మన యుద్ధ టైంలో ఖచ్చితంగా అట్లాంటి సినిమాలు మంచిగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పైగా మన ఇండియా వారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసిన నిన్నటిదాకా ఏం జరుగుతుందో చూశారు కాబట్టి ఈ వార్లో ఇండియన్ వార్లో ఎలా చూపించారని కూడా ప్రపంచంలో అందరూ చూసే చిత్రంగా ఉంటుంది. థ్యాంక్ యూ.